ఇక సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు బరితెగించారు. కదిరి మున్సిపాలిటీ కూటళ్లగళ్లలోని 3 వార్డులలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ దిమ్మలను ధ్వంసం చేశారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, ప్రస్తుత మాజీ కౌన్సిలర్ మహమ్మద్, వైసీపీ నేత సురేష్ రెడ్డి ప్రోద్బలంతో ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 44వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి వార్డులోనూ, ప్రతి పంచాయతీల్లోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ పిలుపునిచ్చింది. నిన్న ఈ రోజంతా కూడా దిమ్మెలు కట్టి పెయింట్లు కొట్టి అంతా రెడీ చేసుకుంటుంటే వైసీపీ నాయకులు వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ ఆగడాలు ఇంకా ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీకి చేసే ప్రతి కార్యక్రమానికి వీళ్ళు ప్రతి అడుగుకు అడ్డముస్తూ వైసీపీ నాయకులు మాట్లాడేసి 10 మంది దాకా వచ్చి దిమ్మలు పగలగొట్టేశారు. 1-2 వార్డులో దిమ్మలన్నీ పగలగొట్టేసి ధ్వంసం చేసి పోయినారు. వాళ్ళు పగలగొట్టిన దిమ్మల్ని మళ్ళీ మేము రెడీ చేసుకుంటున్నాం. రమేష్ రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి, మహమ్మద్, సురేష్ రెడ్డి వీళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళే రాత్రి వాళ్ళు తాపి పంపించేసి దిమ్మలన్నీ పగలగొట్టించడం జరిగింది. ఇక అనంతపురం జిల్లా కదిరిలో జరిగినటువంటి ఘటనపై మరిన్ని వివరాలు సురేష్ అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలు కూడా ఈ దిమ్మల ధ్వంసంపై ఫిర్యాదు చేశారు. సురేష్, అప్డేట్స్ ప్లీజ్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు బరితెగించారు. ఏకంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లలో 3 వార్డులు తెలుగుదేశం పార్టీ దిమ్మలను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాకు సంబంధించిన దిమ్మలను వైసీపీ నేతలు రాత్రి ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుటాగుళ్లతో పాటు కదిరి మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ జెండాలతో కూడిన దిమ్మలను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి కుటాగుళ్ల ప్రాంతంలో, కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన 3 దిమ్మలను రాత్రి ధ్వంసం చేశారు. ఈ టీడీపీ దిమ్మలను ధ్వంసం చేయడం వెనుక వైసీపీ జిల్లా కార్యదర్శి ప్రణీత్ రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్ మహమ్మద్, వైసీపీ నేత సురేష్ రెడ్డిల ప్రోద్బలం ఉందంటూ టీడీపీ నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఏర్పాటు చేసిన టీడీపీ దిమ్మలను ధ్వంసం చేయడం వెనుక ఖచ్చితంగా వైసీపీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డితో పాటు ప్రణీత్ రెడ్డి అనుచరుల ప్రమేయం ఉందంటూ కూడా టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తల పైన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే టీడీపీ దిమ్మలను ధ్వంసం చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటాగుళ్లకు చెందిన టీడీపీ కార్యకర్తలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రెడ్డి ఇంటికి సమీపంలో జరిగి ఉండటంతో పాటు ప్రణీత్ రెడ్డి సీసీ ఫుటేజ్ సంబంధించిన ఫుటేజ్ లో కవర్ కాలేదంటూ, సీసీ ఫుటేజ్ లో ఇది ధ్వంసం చేసిన రికార్డ్ కాలేదంటూ చెప్పడం వెనుక చూస్తుంటే ఖచ్చితంగా ప్రణీత్ రెడ్డి ప్రమేయం ఉంది. సీసీ ఫుటేజ్ సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు ప్రణీత్ రెడ్డికి ఇంటి వెళ్తే తాము సీసీ ఫుటేజ్ సంబంధించిన స్విచ్ లో ఆఫ్ చేశాము, రికార్డ్ కాలేదని చెప్పడం చూస్తుంటే పథకం ప్రకారమే ప్రణీత్ రెడ్డి టీడీపీ దిమ్మలను ధ్వంసం చేశారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో వైసీపీ నేత ప్రణీత్ రెడ్డి వివరించారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత ప్రణీత్ రెడ్డితో పాటు సురేష్ రెడ్డి, మహమ్మద్ల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు రోజుకొకటి బయటకు రావడంతో పాటు కీలక నేతలపైన కేసులు నమోదైన నేపథ్యంలో తమ ఉనికి కోసమే ఈ తరహాలు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.